బ్రో ఏంది బ్రో ఏంటి సాంగ్స్ చూసారా బ్రో? చిన్ని గుండెలు ఎన్నో ఆశలు కాదు ఏంది ఏంది ఆపిరేంటి సాంగ్స్ బ్రో. ఏది చిన్ని గుండెలో ఎన్నో ఆశలు మూవీ సాంగ్స్ నిజంగా అన్న ఒక్క మాట ఏంది అసలు ఆ ఛానల్కి మీకు ఏమైనా సంబంధం ఉందా? కానీ సినిమా సీరియస్గా చెప్తున్నా, చిన్ని గుండెలో ఎన్నో ఆశలు సాంగ్స్ 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి. 4 సాంగ్స్లో నాకు ఎక్కువగా నచ్చింది అయితే పబ్బు సాంగ్ అన్న. ఏమన్నా పబ్బు ఉందా అన్న, పబ్బులో అమ్మాయిలు మురళి గారు అతను హీరో గారు మురళి గారు అమ్మో నిజంగా చెప్తున్నా బాలయ్య బాబు గుర్తుకొచ్చినాయి. ఆ స్టెప్లకి అయితే బాలయ్య బాబు నీ పిచ్చ ఫ్యాన్ బాలయ్య బాబుకి. ఆ స్టెప్పులు మురళి గారు వేసిన స్టెప్స్కి అయితే నేను అల్టిమేట్ నిజంగా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటో కానీ సినిమా కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా. సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. నిజంగా ఈరోజు యూత్ కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. అంటే ఆ పబ్బు సాంగ్ అయితే పిచ్చగా నచ్చింది నిజంగా. ఏం లైటింగ్, ఆ లైటింగ్కి కెమెరామ్యాన్ గారికి, డైరెక్టర్ అల్టిమేటెడ్, కోరియోగ్రాఫర్ సూపర్ అల్టిమేటెడ్ నిజంగా చెప్తున్నా కదా. మురళి గారు నిజంగా చెప్తున్నా సార్, నేనైతే బాలకృష్ణ గారు ఫ్యాను. కానీ ఈ సినిమా నీకు నిజంగా చెప్తున్నా, చిన్ని గుండెలో ఎన్నో ఆశలు అన్నట్టుగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే వెయిటింగ్ చేస్తున్నా. పప్పు సాంగ్ అయితే సూపర్ ఉంది సార్. మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఒక్క మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తారు. ఈరోజు నేను చూసిన సాంగ్స్లలో ఇస్ ద బెస్ట్ సాంగ్స్ అంటే ఆ 4 సాంగ్స్లలో ఇంకా వండర్ఫుల్ సాంగ్ అంటే ఆ పబ్బు సాంగ్స్ సూపర్. నాకు చాలా బాగుంది. ఎందుకంటే రిలీజ్ అయిన ఈ 1 అవర్లో ఇంత పబ్లిసిటీ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒక రేంజ్లో పబ్లిసిటీ ప్రతి ఒక్కరు ఆదరిస్తారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే బాగుంది సార్ నిజంగా. ఆ 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. నాకు మాత్రం ఎక్కువగా పిచ్చగా నచ్చిందంటే పబ్బు సాంగ్ సార్. మురళి గారు థ్యాంక్ యూ సార్. నిజంగా నాకు అనిపించింది ఏంటంటే హీరోలకి ఏజ్తో సంబంధం అయితే లేదు నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మంచి 4 సాంగ్స్ అయితే భారీ ఎత్తున హిట్ అవుతున్నాయి. అలాగే వండర్ఫుల్గా ఏంటంటే ఈ సినిమా రిలీజ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తారు. యూత్ ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు అయితే చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ మురళి గారు. అన్ని సాంగ్స్ చూశాను, 4 సాంగ్స్ చూశాను, అన్నీ బాగున్నాయి. అన్నిట్లో చిన్నపిల్లల సాంగ్ చాలా బాగుంది. చిన్ని గుండెలకు ఎన్ని ఆశలు మూవీకి ఆల్ ద బెస్ట్. చిన్ని గుండెలో ఎన్ని ఆశలు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. మురళి సార్ పబ్లో చేసిన సాంగ్ బాగా వచ్చింది అండ్ చిన్నపిల్లల్ని ఆకట్టుకునేలాగా ఉంది అనిపిస్తుంది చూస్తుంటే. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. 4 సాంగ్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. యూత్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి, చిన్నపిల్లల్ని మరీ అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. చిన్ని గుండెలో ఎన్ని ఆశలు టీమ్కి ఆల్ ది బెస్ట్. నా పేరు సురేంద్ర. మనము చూసుకుంటే చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలు మూవీ ఉంది కదా, సో దాంట్లో వచ్చేసరికి 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి. వాటిలో పబ్బు సాంగ్ ఉంటుంది కదా, ఒక రేంజ్లో అయితే ఉంది. దీంట్లో మాత్రం మురళి గారు ఉన్నారు కదా అన్నగారిది, అసలుకి ఆసము యాక్టింగ్ కానీ ఆ సాంగ్స్లో డ్యాన్స్ ఉంటుంది కదా అది కానీ. ఒకటే నేను చెప్పేది ఈ సినిమా యూనిట్ అందరికీ, మురళి అన్న తరపు ఫ్యాన్స్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి. సాంగ్సే బాగున్నప్పుడు ఇంకా స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనేది మనము అంటే అందంది. ఎందుకంటే సాంగ్స్ బాగున్నప్పుడు స్టోరీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే స్టోరీని బేస్ చేసుకునే కదా సాంగ్స్ రాసేది. సో సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి. చిన్ని గుండెల్లో ఎన్ని ఆశలు. ఆల్ ది బెస్ట్ మూవీకి. చిన్ని గుండెల్లో ఆశలు మన 4 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, చూసాం, బాగున్నాయి. కొత్త వాళ్ళు రావడం, కొత్త థాట్స్తో మంచి మెసేజ్తో వస్తారు కదా. ఇప్పుడు అందరూ వస్తుంటే రకరకాలుగా వస్తుంటే ఒక్కొక్క ప్రజలకి, ప్రేక్షకులకు కానీ ఎంటర్టైన్మెంట్గా ఇలాంటి వాళ్ళు రావడం, మురళి సార్ రావడం, మంచి సాంగ్స్, మంచి మెసేజ్. నిజంగా సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి, వినడానికి కూడా వినసొంపుగా ఉన్నాయి. మురళి సార్కి ఆల్ ద బెస్ట్. ఇది బాగా సక్సెస్ రేట్ రావాలని కోరుకుంటాం.